దురదృష్టం పట్టడానికి కారణాలు. నిద్రలేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారమును స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది. నిద్రలేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టకపోవడం, మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి. కత్తిరించిన గోళ్లను జుట్టును ఉంచడం వలన సంపదలు నశిస్తాయి. గృహంలో కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంటి లోపలికి రావడం వలన కష్టాలు వస్తాయి. చెప్పులు వేసుకొని ఇంటిలోకి రావడం వలన దరిద్రం కలుగుతుంది. శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది. తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి. చిరిగిన పాత బట్టలను వేసుకోవడం, చెట్టు కింద మూత్ర విసర్జన చేయడం, ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడం, విరిగిన వస్తువులను ఉపయోగించడం, గడపలపై కూర్చోవడం, చెప్పులు మరియు బూట్లను తలకిందులుగా ఉంచడం, ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళం కప్పలను అలాగే ఉంచడం, విరిగిన దువ్వెనతో దువ్వడం, ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులను, అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం, కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరసారాలు చేయడం, దేవాలయం నుండి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురావడం, అంత్యక్రియల ఊరేగింపును అధిగమించడం, పై కప్పుపై ఇనుప తీగను కట్టడం, తలుపుల మీద దేవుడి ఫోటో పెట్టడం, గిన్నెలు అప్పుడే తోముకోకపోవడం, ఇంట్లో మగవారు అందరూ ఒకేసారి క్షవరం చేసుకోవడం, నూనె, ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడం, ఇంటి ముందు రాక్షసుడి ఫోటో ఉంచడం, సాయంత్రం 5 తర్వాత ఇల్లు ఊడ్చడం, సూర్యోదయం అయినా కూడా నిద్రపోవడం, ఆవును, ఎద్దును కాలుతో తన్నడం, ఎదుటివారి పేదరికాన్ని చూసి ఎగతాళి చేయడం, అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడం, శ్మశాన వాటికలో నవ్వడం, చీపురు కాళ్ళతో తాకితే శనిగ్రహ దోషం కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.